హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ F4 థాయిలాండ్ బాయ్స్ పార్ట్ 7 గురించి ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా వీడియోస్ చూసాక అందరూ గోయాని చూస్తూ ఉంటారు కదా, అప్పుడు తాయూన్ వచ్చి అవును మేమిద్దరము డేటింగ్ చేసుకుంటున్నాము, మీకు ఎవరికైనా ప్రాబ్లమా అని అంటూ ఉంటాడు. ఇది విన్న అందరూ చాలా అంటే చాలా షాక్ అవుతారు. అంతేకాకుండా ఎంజే కెవిన్ కూడా చాలా షాక్ అవుతారు. అంతేకాకుండా తాయూన్ అందరితో నేను గోయా గురించి రెడ్ డాట్ గేమ్ ని క్యాన్సిల్ చేస్తున్నాను, తనని ఎవరు ఇప్పటి నుంచి ఇన్సల్ట్ చేయకూడదు అని అంటూ ఉంటారు. ఇది విన్న ఎంజే కెవిన్ మనం పైకి వెళ్లి డిస్కషన్ చేసుకుందామా, ఇది చాలా పెద్ద విషయం, పైకి వెళ్లి కూర్చొని దీని గురించి నిదానంగా డిస్కషన్ చేసుకుందామని ఎంజే కెవిన్ పైకి వెళ్తూ ఉంటారు. అదే టైంలో తాయూన్ కూడా గోయా చేయి పట్టుకొని గోయాని లాక్కొని వెళ్తూ ఉంటారు. గోయా తనతో పాటు హనా చేయిని పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇది చూసిన స్కూల్లో వాళ్ళందరూ వీడియోలు తీసి గ్రూపుల్లో షేర్ చేస్తారు. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఇది చూసి చాలా అంటే చాలా షాక్ అవుతారు. తాయూన్ ఏంటి గోయాని అలా తీసుకెళ్లడం ఏంటి, నిజంగానే వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారా అని స్కూల్లో అందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇక గోయాని పైకి తీసుకువెళ్ళాక అందరూ సోఫాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా కింద నుంచి అందరూ చూస్తూ ఉంటారు. అదే టైంలో హనా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, మీరు మాట్లాడుకోండి అంటే కెవిన్ ఎంజే పర్లేదు మీరు కూడా కూర్చోండి అని హనాని అక్కడ కూర్చోబెడతాడు. కవిన్ ఇంకా ఎంజే గోయాని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మీరిద్దరూ నిజంగానే డేటింగ్ చేసుకుంటున్నారా, మాకేదైంది నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటారు. దాంతో గోయా అదేం లేదు, తనే కావాలని రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారని అంటూ ఉంటుంది. దానికి ఎంజే కెవిన్ ఇద్దరూ కలిసి మీరు రెన్ని నిజంగానే ఇష్టపడుతున్నారా లేదా, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి కోసం కొట్టుకోవడం మాకు ఇష్టం లేదు, మీ మనసులో ఏదున్నా మాకు చెప్పేయండి అని గోయాతో అంటూ ఉంటారు. ఇది చూసిన గోయా అదేం లేదు, మేమిద్దరం అసలు డేటింగ్ చేసుకోవట్లేదు అని అంటూ ఉంటుంది. వెంటనే తాయూన్ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, ఉన్నది ఉన్నట్టు చెప్పేసేయి, మనిద్దరం డేటింగ్ చేసుకుంటున్నాం కదా అని అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో గోయాకి కూడా జలుబు చేసి తుమ్ములు వస్తూ ఉంటాయి. వెంటనే తాయూన్ నైట్ నువ్వు నాకు మెడిసిన్ ఇచ్చావు, నువ్వు కూడా ఎందుకు వేసుకోలేదు, చూసావా ఇప్పుడు నా జలుబు నీకు కూడా అంటుకున్నట్టుంది అని అంటూ ఉంటాడు. వెంటనే గోయా నోరు మూసుకో, ఒక్క మాట నీ నోట్లో నుంచి వచ్చినా అస్సలు ఊరుకోను అని గోయా అంటూ తాయూన్ని ఆపుతూ ఉంటుంది. ఇది విన్న ఎంజే కెవిన్ చాలా షాక్ అవుతారు. ఏంటి మీరిద్దరు నిజంగానే డేటింగ్ చేసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటే గోయా దానికి నేను ఎంత చెప్పినా ఇక మీరు నమ్మేటట్లేరు, మీకు నచ్చింది మీరు అనుకోండి, నాకేం సంబంధం లేదు అని అక్కడి నుంచి హనాన్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇలా హనా గోయా కలిసి కిందికి వచ్చేసాక హనా గోయాతో అంటూ ఉంటుంది తాయూన్ రెడ్ కార్డ్ తీసేయడం వల్ల ఏం జరిగినా కానీ నాకు చాలా సంతోషంగా ఉంది అని గోయాతో హనా చెప్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో తాయూన్ పైనుంచి గోయాని పిలిచి అందరి ముందు నువ్వు మెడిసిన్ వేసుకో, ఖచ్చితంగా నీకు జలుబు తగ్గిపోతుంది అని అనగానే గోయా హనాని ఇక్కడ ఉండడమే వేస్ట్ అని అక్కడి నుంచి ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోతారు. తర్వాత కెవిన్ ఎంజే ఇద్దరు కలిసి తాయూన్ తో మాట్లాడుతూ ఉంటారు. మీరు గోయా పట్ల నిజంగానే లవ్ చేస్తున్నారా, తన పట్ల సిన్సియర్ గా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. దీని గురించి మీ మమ్మీకి తెలిస్తే ఒకసారి ఊహించుకోండి ఏమవుతుందో, మీరు పరమానంద్ గ్రూప్ కి ఒక్కగాను ఒక్క వారసుడు, దీని గురించి మీ మమ్మీకి తెలిస్తే ఒక సాధారణమైన అమ్మాయిని లవ్ చేస్తున్నట్లు తను తెలుసుకుంటే గోయాని విడిచిపెడుతుందా అని అడుగుతూ ఉంటారు. దాంతో తాయూన్ నేను ఆ విషయం గురించి హ్యాండిల్ చేసుకుంటాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో కెవిన్ ఎంజే ఈ విషయం గురించి మనం ఏదో ఒకటి ఆలోచిద్దాము, అంత సింపుల్ గా వదిలేయద్దు అని అనుకుంటూ ఉంటారు. ఇక అదే రోజు నైట్ రూమ్ శుభ్రం చేయడానికి వచ్చిన మేడ్ కి తాయూన్ రూమ్ లో గోయా ఇచ్చిన కచ్చిప్ కనిపిస్తుంది. ఆ కచ్చిప్ ఒక అమ్మాయి కచ్చిప్ లా ఉంది, ఇది ఎవరిది, తాయూన్ రూమ్ లో ఎందుకు ఉందా అని కచ్చిప్ ని తీసుకొని ఆ మేడ్ చూస్తూ ఉంటుంది. ఇక అదే రోజు నైట్ గోయా వాళ్ళ డాడీ తమ్ముడు ఇద్దరూ కలిసి గోయా ఫోన్ చెడిపోయింది కదా, ఏం రిపేర్ వచ్చిందా అని ఫోన్ ని విప్పి చెక్ చేస్తూ ఉంటారు. అదే టైంలో గోయా హాల్లోకి వచ్చి మీరిద్దరూ నా కోసమే ఆ ఫోన్ ని రిపేర్ చేస్తున్నారా, ఇంత నైట్ కూర్చొని నా కోసం కష్టపడి ఫోన్ రిపేర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని గోయా వాళ్ళ డాడీతో అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో బయట నుంచి ఎవరో వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో వాళ్ళ డాడీకి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఎవరైనా అప్పుల వాళ్ళు ఇంత నైట్ వచ్చుంటారేమో అని. గోయాతో ఒకసారి వెళ్ళి నువ్వు నా కోసం చూడవా, ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను ఇంట్లో లేనని చెప్పు అని గోయాని వెళ్ళమని చెక్ చేయమని చెప్తూ ఉంటాడు. దీంతో గోయా అక్కడే ఉన్న చీపురు కట్టెను
కెమెరాను అందుకొని డోర్ బయటికి వెళ్లి డోర్ తీసి చూసి ఓరి దేవుడా అని గట్టిగా అరిచి ఒక్కసారిగా షాక్ అవుతుంది. గోయా అలా అరవడంతో ఏమైందా అని వాళ్ళ డాడీ ఇంట్లో నుంచి వస్తూ ఉంటాడు. బయటనేమో తాయున్ వచ్చి నించొని ఉంటాడు. ఇది చూసిన గోయా తాయున్తో నిదానంగా వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో గోయా వాళ్ళ ఫాదర్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఎవరు నువ్వు ఇంత అర్ధరాత్రి అమ్మాయిల ఇంట్లో ఏం చేస్తున్నావు, ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు, ఎవరు నువ్వు, మీ పేరెంట్స్ ఎవరు అని అడుగుతూ ఉంటాడు. దానికి తాయున్ నేను గోయా వాళ్ళ క్లాస్మేట్ ని, గోయా కోసం వచ్చానని చెప్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ అదేమీ పట్టించుకోకుండా ఇంత అర్ధరాత్రి రావడానికి నీకెంత ధైర్యం ఉండాలి, మీ పేరెంట్స్ ఎవరో చెప్పు, అసలు నేనేమేంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక అదే టైంలో టీవీలో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది బిజినెస్ గురించి. తాయున్ వాళ్ళ బిజినెస్ గురించి అలాగే తాయున్ గురించి ఫొటోస్ వేస్తూ గొప్పగా చెప్తూ ఉంటారు. అదే టైంలో తాయున్ నా పేరు తాయున్ అకీరా పరమానంద్ అని చెప్తూ ఉంటాడు. దీంతో వాళ్ళ డాడీ పక్కనే ఉన్న న్యూస్ ఛానల్ చూసి అది నువ్వేనా అని అవాక్కైపోతాడు. ఇంట్లో ఉన్న గోయా వాళ్ళ అమ్మ తమ్ముడు బయటికి వచ్చి తాయునేనా మా ఇంటికి వచ్చిందని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక అంత నైట్ తాయున్ వాళ్ళ ఇంటికి రావడంతో తాయుని లోపలికి తీసుకువెళ్లి చైర్ లో కూర్చోపెట్టి టీ తాగుతావా, కాఫీ తాగుతావా అని మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో ఎంజే ఇంకా కెవిన్ గోయా పనిచేసే పార్ట్ టైం షాప్ దగ్గరికి వస్తాడు. అంటే బొకే షాప్ దగ్గరికి వచ్చి గోయా ఫ్రెండ్ తో మీతో కొంచెం మాట్లాడాలి, మాతో పాటు కొంచెం డిన్నర్ కు వస్తారా అని అడుగుతూ ఉంటారు. దాంతో గోయా ఫ్రెండ్ నేను ఇక్కడ ఉంటానని మీకెలా తెలుసు అని అంటూ ఉంటుంది. దానికి కవిన్ మిమ్మల్ని కనుక్కోవడానికి కొంచెం కష్టమైంది కానీ లాస్ట్ కి కనిపెట్టేశాము. ఇక గోయా ఫ్రెండ్ ని కెవిన్ అండ్ ఎంజే తో పాటు కెవిన్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇక అదే టైంలో గోయా వాళ్ళ ఫ్యామిలీ తాయున్ తో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అదే టైంలో వాళ్ళు తెచ్చుకున్న మీల్ ని తీసుకొని దాని ప్రైస్ ఎంత అని తాయున్ చూస్తూ ఉంటాడు. దాని మీద 500 బాట్స్ ఉండడంతో తాయున్ ఆశ్చర్యపోతుంటాడు. అదే టైంలో గోయా నేను చెప్పాను కదా మా ఫ్యామిలీ మొత్తం ఒక పూట ఫుడ్ 500 బాట్స్ ఖర్చు అవుతుందని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. ఇక వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ తినడం తాయున్ కి చాలా అంటే చాలా నచ్చుతుంది. అదే టైంలో గోయా వాళ్ళ మదర్ వెళ్లి టీవీ ఆన్ చేసి టీవీ చూసుకుంటూ తిందాం చాలా బాగుంటుంది అని టీవీ ఆన్ చేస్తుంది. టీవీ సరిగా పనిచేయకపోవడంతో టీవీపై గట్టిగా ఒకటిస్తుంది. దాంతో టీవీ సెట్ అయిపోతుంది. ఇది చూసిన తాయున్ చాలా అంటే చాలా ఆశ్చర్యపోతాడు. ఇంకా గోయా వాళ్ళ ఫ్యామిలీతో తినడం తాయున్ కి చాలా నచ్చుతుంది. తర్వాత గోయా వాళ్ళ ఫ్యామిలీ తాయున్ కి ఫస్ట్ ఫుడ్ పెట్టి దాన్ని టేస్ట్ చేయమని చెప్తూ ఉంటారు. ఇక ఫుడ్ తింటూ ఉండడంతో తాయున్ గోయా వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ ఫుడ్ తాయున్ కి నచ్చుతుందో లేదో అని కంగారుగా అలానే చూస్తూ ఉంటారు. ఇక తాయున్ టేస్ట్ చేసి ఫుడ్ చాలా బాగుంది అనడంతో వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సంతోషిస్తుంది. ఇలా అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటే లాస్ట్ లో ఒక మాంసపు పీస్ అనేది మిగులుతుంది. దాంతో గోయా వాళ్ళ తమ్ముడు నాకు కావాలి అంటే నాకు కావాలి అని కొట్టుకుంటూ ఉంటారు. దాంతో వాళ్ళ డాడీ ఒక గేమ్ ఆడదాము, ఈ మీట్ ఒక మ్యాజిక్ మీట్ అనుకోండి, దాన్ని ఎవరైతే తింటారో వాళ్ళ కష్టాలు బాధలన్నీ పోతాయి, ఎవరికి ఎక్కువ బాధలుంటాయో ఆ బాధలున్న వారికి ఈ పీస్ ఇస్తానని వాళ్ళ డాడీ అంటుండటంతో గోయా ఇంకా వాళ్ళ తమ్ముడు ఆ మీట్ కోసం వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. అదే టైంలో తాయుని కూడా అడుగుతారు. దాంతో తాయున్ మా ఇంట్లో చాలా తినడానికి ఫుడ్ ఉంటుంది కానీ కొంచెం కూడా తినబుద్ధి కాదు, ఎందుకంటే హ్యాపీనెస్ అనేదే ఉండదు, మా ఇంట్లో ఎవరు మాట్లాడుకోకుండా ఫుడ్ తింటూ ఉంటారు, ఒకవేళ మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తే బిజినెస్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు అని గోయా ఫ్యామిలీకి తాయున్ చెప్తూ ఉంటాడు. ఇక అదే టైంలో కెవిన్ వాళ్ళ ఇంటికి గోయా ఫ్రెండ్ వస్తుంది కదా. అయితే గోయా ఫ్రెండ్ తో కెవిన్ ఆ ఫుడ్ ని టేస్ట్ చేయమని చెప్తూ ఉంటాడు. దాంతో ఒక స్వీట్ తీసుకొని తను తింటూ ఉన్న టైంలో ఆ స్వీట్ చాలా బాగుందని కెవిన్ తో అనడంతో దాని రేటు 4000 బాట్లు అని చెప్పగానే తను చాలా ఆశ్చర్యపోతుంది. దాంతో అమ్మాయి నన్ను దేనికోసం డిన్నర్ కి ఇన్వైట్ చేశారో దాని గురించి చెప్పగలుగుతారా అనగానే కెవిన్ గోయా ఇంకా తాయున్ గురించి మాట్లాడదామని పిలిచాము, గోయా విషయంలో తాయున్ చాలా సిన్సియర్ గా ఉన్నాడు, దాని గురించే మాకు కొంచెం చింతగా ఉంది, గోయా తాయున్ పట్ల సిన్సియర్ గా లేకపోతే దీన్ని ఇక్కడితో ఆపేయమని చెప్పు, దాని గురించి నువ్వు మాకు ఏమైనా హెల్ప్ చేస్తావా అని గోయా ఫ్రెండ్ ని
కెవిన్ని అడుగుతూ ఉంటారు. దాంతో గోయా ఫ్రెండ్ కెవిన్ నెంబర్ అడిగి తీసుకొని తను తిన్న స్వీట్ ప్రైజ్ 4000 బాట్స్ తనకు సెండ్ చేసి, మీరు ఏమనుకుంటున్నారు మా ఫ్రెండ్ గురించి, ఇలా నాతో వెనకాల మాట్లాడడం మంచిది కాదు, అయినా వాళ్ళిద్దరూ ఏ దారి ఎంచుకుంటారో వాళ్ళిద్దరికే వదిలేయాలి, ఇలా నాతో మాట్లాడడం కరెక్ట్ కాదు అనేసి ఆ మనీ వాళ్ళకు సెండ్ చేసి అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది. మనీ తిరిగి సెండ్ చేయడం చూసిన కెవిన్ ఆ అమ్మాయిని చూసి చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతాడు. అదే కాకుండా మనీ సెండ్ చేసిందని ఎంజేకి అమ్మాయి తిన్న స్వీట్ ప్రైజ్ నాకు సెండ్ చేసింది చూడు అని చూపిస్తూ చాలా ఆశ్చర్యపోతాడు. తర్వాత గోయా ఫ్రెండ్ బయటికి వచ్చి తన అకౌంట్ లో 12 బాట్లే ఉన్నాయని నోటిఫికేషన్ వస్తుంది. దీంతో ముందు గురించి ఆలోచించుకోకుండా అనవసరంగా వాళ్ళకు మనీ సెండ్ చేశాను అనుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. తాయున్ డిన్నర్ చేసి గోయా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి గోయా బయటికి వస్తుంది. అదే టైంలో గోయాకి తాయున్ మెడిసిన్ ఇస్తూ ఉంటాడు. గోయా ఆ మెడిసిన్ ని జోబులో పెట్టుకుంటున్న టైంలో రెన్ కర్చీపు జోబులో నుంచి కింద పడిపోతుంది. అది చూసిన తాయున్ అది రెన్ కర్చీపే అని గుర్తుపట్టి దాన్ని తిరిగి గోయాకి ఇస్తూ, రెన్ ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, అలాగే రెన్ ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడడు. చిన్నప్పుడు మేమిద్దరము ఒకే బొమ్మ కోసం కొట్లాడుకుంటూ ఉండేది. ఆ బొమ్మని నేను చించేసినా కూడా తను ఆ బొమ్మను తీసుకొని అలానే బాధపడుతూ కూర్చున్నాడు. కానీ నా మీద అస్సలు కంప్లైంట్ ఇచ్చేవాడు కాదు. నా ఫ్రెండ్స్ తో తిరిగి నా దగ్గరికి వచ్చి తన దగ్గరున్న స్వీట్స్ కానీ బిస్కెట్స్ కానీ షేర్ చేసుకునేవాడు. రెన్ చాలా మంచివాడు, చిన్నప్పటి నుంచి తను చాలా మంచివాడు అని చెప్తూ ఉంటాడు. దీంతో గోయా రెన్ కి సారీ చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది. దాంతో తాయున్ నేనెందుకు చెప్పాలి, నేను అసలు చెప్పను అని అంటూ ఉంటాడు. తర్వాత గోయా సరే వెళ్ళు మరి ఇక్కడ నుంచి, లేట్ అయిపోయింది అని చెప్తూ ఉంటుంది. దాంతో తాయున్ అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇక అదే రోజు నైట్ తాయున్ వాళ్ళ మదర్ బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్ళడానికి ఇంట్లో ఉన్న మేడ్ని తన సూట్ కేసుని రెడీ చేయమని చెప్తుంది. మేడ్ సూట్ కేసు రెడీ చేసి సూట్ కేసుతో పాటు తాయున్ గదిలో దొరికిన లేడీస్ కర్చీప్ ని తాయున్ వాళ్ళ మదర్ కి చూపిస్తూ ఈ కర్చీప్ ని ఇంట్లో ఉన్న పని మనుషులందరికీ చెప్తాడంట. ఇదే విషయం తాయున్ వాళ్ళ మదర్ కి చెప్తూ ఉంటుంది. దాంతో తాయున్ వాళ్ళ మదర్ ఆ కర్చీప్ ని చెక్ చేసి ఆ కర్చీప్ ఎక్కడుందో అదే ప్లేస్ లో పెట్టేయండి, అంతేకాకుండా తాయున్ మీద ఒక కన్నేసి ఉంచండి, ఇంట్లోనే కాకుండా స్కూల్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని ఆ మేడుకు చెప్పి సింగపూర్ కు వెళ్ళిపోతుంది. తర్వాతి రోజు గోయా స్కూల్ కు వస్తూ ఉంటుంది. అదే టైంలో ఫోన్ లో ఉన్న గ్రూపుల్లో స్కూల్లో ఉన్న వాళ్ళందరూ నాన్ స్టాప్ గా మెసేజ్ చేస్తూ ఉంటారు. దాంతో ఏమైందా అని ఫోన్ ఓపెన్ చేస్తూ ఉన్న టైంలో గోయా ఫోను మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. ఇక ఏమైందా, అందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్లి కనుక్కోవాలనుకుంటుంది. అందరూ తనని చీప్ గా చూస్తూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. అదే టైంలో పక్కనే ఉన్న నోటీస్ బోర్డు మీద గోయా వాళ్ళ డాడీ అప్పు తీర్చడానికి ఒక రోజు బార్గోల్ గా వెళ్తుంది కదా, ఆ ఫొటోస్ నోటీస్ బోర్డు మీద ఉంటాయి. ఇది చూసిన స్కూల్లో వాళ్ళందరూ గోయాని చీప్ గా చూస్తూ ఉంటారు. ఇక ఆ ఫొటోస్ చూసిన గోయా చాలా అంటే చాలా షాక్ అవుతుంది. ఇక అదే టైంలో తాయున్ కూడా వచ్చి ఆ ఫొటోస్ చూసి తాయున్ కూడా చాలా ఆశ్చర్యపోతాడు. ఇలా ఫొటోస్ చూసిన తాయున్ గోయాని ఏమన్నా అంటాడా లేదా మరొక ఎపిసోడ్ లో చూసి తెలుసుకుందాము. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో కే డ్రామాల అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.